తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేయాల్సిన అవసరం లేదు. అలాగే తప్పు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు పత్రికల ద్వారా మనం వెధవల్ని చేయాలనుకుంటుంది, దొంగలు చేయాలనుకుంటుంది ఎవరిని? మన మంత్రుల్ని. అవసరమాది? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమంటున్నారు చంద్రబాబు గారు స్వయంగా? మీ పనితీరు ఆశించినట్లేదు. ఏం పని చేయాలి? వాళ్ళకి ఎవరికి స్వేచ్ఛ ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు మామిడి కొనండయ్యా అని చెప్తాడు. డబ్బులు ఎవరు ఇవ్వాలా? కేశవ్ ఇవ్వాలా? కేశవ్కి అచ్చెన్నాయుడు చెప్పగానే డబ్బులు ఇచ్చేవయ్యా అని చెప్పారా? లేదు. ఆయన పేరేంటి, మన నాదెళ్ల మనోహర్ గారు రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకున్నాం, డబ్బులు కావాలా? కేశవ్కి చెప్పాలా? కేశవ్కి నాదెళ్ల మనోహర్ చెప్పగానే డబ్బులు వీళ్ళు ఇచ్చేస్తారా? ఆ స్వేచ్ఛ ఉందా? కేశవ్కి ఆ స్వేచ్ఛ ఉందా? మనోహర్కి ఆ స్వేచ్ఛ ఉందా? ప్రతిదానికి ఒక టీం పెట్టేశాం. ఎవరికి బిల్లు చెల్లించాలా, ఎవరికి ఆపాలా, ఏం చెయ్యాలా అన్నట్టు. నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసిన తర్వాత మామిడికాయలకు వదిలిపెట్టాం, లేకపోతే ధాన్యానికి వదిలిపెట్టాం. ఇన్ని రోజులు ఆ మంత్రులకు ఆ స్వేచ్ఛ ఉంటే వాళ్ళు ఆ పని చేసి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు. వాళ్ళకి చేయడానికి ఏ స్వేచ్ఛ లేకుండా మంత్రులు వాళ్ళ శాఖల్లో సక్రమంగా పనిచేయట్లేదని పాపం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని నిందిస్తే ప్రయోజనం ఏంటి? సమస్యని అంటే చంద్రబాబు గారు మంచోడే, మంత్రులు చెడ్డోళ్ళే అని నిరూపించుకోవాలనుకుంటే అది మంత్రులు చెడ్డోళ్ళు, చంద్రబాబు గారు గొప్పోడు అని చెప్పేసి రేపు పొద్దున ఓట్లేసేటప్పుడు ఉట్టి బాబునే చూసి ఓట్లేస్తారనుకుంటే అమాయకత్వం. అట్లాంటి పనే గతంలో కూడా దెబ్బతీసింది. 14-19 మధ్యలో కానీ, అంతకుముందు 2004 ముందు కానీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది.